ఈయన రవివర్మ గారిని మోడలింగ్ కంపెనీ ప్రొపరేటర్ గారు నీతో మాట్లాడాలని వచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, వస్తాను. మీ నాట్యం గురించి ప్రత్యేకంగా అభినందించక్కర్లేదు, ఎందుకంటే వందలాది ప్రజల కరతాళ ధ్వనులే రుజువు చేశాయి. ఇకపోతే నేను ఒక పిచ్చి కళాభిమాన్ని. చిత్రకళ, శిల్పకళ, నాట్యకళ, గానకళ, ఏ కళైనా పరవశించిపోతాను. ఎక్కడ ఏమాత్రం అందం కనిపించినా మైమరిచిపోతాను. అఫ్కోర్స్ అది నా వీక్నెస్ కావచ్చు. భలే వారే, కళాభిమానం వీక్నెస్ ఎందుకు అవుతుంది? అది కళాహృదయాల లక్షణం. ఓ థ్యాంక్ యూ, మీరు నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. నాలో ఉన్న కళాదాహాన్ని తృప్తిపరచుకోవడానికి నేను ఒక మోడలింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను. మోడలింగా? ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? మోడలింగ్ కూడా ఒక ఆర్టేగా. ఇక నేను వచ్చిన విషయం ఏమిటంటే, మీరు మా కంపెనీలో మోడల్ గర్ల్ గా పనిచేస్తారే, అది మీకు ఇష్టమైతేనే. క్షమించండి, నాకు అలాంటివి నచ్చవు. ఏదో ఉద్యోగం చేస్తూ హాబీగా డాన్స్ చేస్తున్నాను. మీరు ఉద్యోగం చేసి సంపాదించే దానికంటే మోడలింగ్ చేసి ఎక్కువ సంపాదించచ్చుగా. నాకు అలాంటి ఆశ లేదు. ఓ ఇట్స్ ఆల్ రైట్, మిమ్మల్ని బలవంత పెట్టదలుచుకోలేదు. అయినా నా ఆఫర్ గురించి మరోసారి ఆలోచించండి. వస్తాను, బాయ్. Seems to be a tough case. Let's see. మీకోసం ఎవరు వచ్చారు మేడం? ఎవరు? తెలీదు. వస్తున్నా. మీరా? హలో, ఏమిటి మళ్ళీ వచ్చారు? నా ఆఫర్ గురించి మీరు ఏం ఆలోచించుకున్నారో తెలుసుకుందామని. నాకు ఇష్టం లేదని ఆ రోజే చెప్పాను కదండి. అఫ్ కోర్స్, కానీ అవకాశాలు ఎప్పుడు రావు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్లే సమర్థులు అనిపించుకుంటారు. పైగా ఆదాయం కూడా ఎక్కువ. నాకు అలాంటి ఆశలు లేవు. ఆల్ రైట్, కానీ ఏ అవసరం ఏర్పడినా, ఏ ఆపద కలిగినా ఆదుకునేవాడిని నేనున్నానని గుర్తు చేసేందుకు ఈ కార్డు మీ దగ్గర ఉంచండి ప్లీజ్. ఓకే, బాయ్. హలో, రవివర్మ స్పీకింగ్. ఓ రవి, హౌ ఆర్ యూ? ఎవరు? విజయ మా ఆఫీస్లోనే పనిచేస్తుంది. మేడం, మేనేజర్ గారు రమ్మంటున్నారు. వస్తున్నా. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. ఇది చాలా ముఖ్యమైన లెటర్, ఒకసారి చదువుకుని టైప్ చేయి.